అందరికీ వందనాలు. భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూపాల్పల్లి నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి స్పీకర్గా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భూపాల్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడంతో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గండ్ర సత్యనారాయణరావు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు వలన పార్టీ కార్యకర్తలు అయోమయ పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు ఏ నాయకుడిని ఏ నియోజకవర్గంతో నిలబెడతారో అనే ఆలోచన నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. మొన్న జరిగిన భూపాల్పల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ బహిరంగంగా భూపాల్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా గండ్ర వెంకటరమణారెడ్డికి పూర్తి బాధ్యతలు ఇస్తున్నామని, మధుసూదనాచారికి హైదరాబాద్లో పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు అని అనడంతో మధుసూదనాచారి తన బలాన్ని నిరూపించుకోవడం కోసమేనని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరికి పార్టీ టికెట్ ఇస్తారోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. భూపాల్పల్లి నియోజకవర్గంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పర్యటనలో భాగంగా మధుసూదనాచారి మాట్లాడుతూ, ఈ భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజలతో నా బంధం ఎవరు విడదీయనిదని, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఇలాగే ఉంటుందని అన్నారు. ఆచార్య జయశంకర్ గారి పేరిట జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత జయశంకర్ గారి రుణం, ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఒకసారి స్పీకర్ చేసి చరిత్రలో 100 సంవత్సరాల తర్వాత కూడా నా పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆశీర్వదించినటువంటి ప్రాంతం భూపాలపల్లి కాబట్టి నా చివరి శ్వాస వరకు భూపాలపల్లితో నా అనుబంధం సంబంధం కొనసాగుతుందని చెప్పిండు. స్పష్టత విషయంలో నేను మీకు చాలా స్పష్టంగా, మీకు ఏమాత్రం అనుమానం లేకుండా చెప్తా ఉన్నా. పెద్దలు రమణారెడ్డి గారు నిజానికి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఒకనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2009లో వారితో పాటు నేను కలిసి పనిచేసిన. మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, పెద్దలు మన తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ గారు మధుసూదనాచారి గారిది కూడా ఈ ప్రాంతమైన విషయం మీకు తెలుసు. మధుసూదనాచారి గారి విషయంలో 2001 నుంచి కేసీఆర్ గారితో ఆయన ఉన్నారు కాబట్టి, ఒక సోదరుడుగా ఉన్నాడు కాబట్టే కేసీఆర్ గారు వారికి మొట్టమొదటిసారి తెలంగాణ శాసనసభ ఏర్పడంగానే ఇటు శాసనసభకు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు, అటు చైర్మన్గా మండలిలో కూడా స్వామి గౌడ్ గారికి అవకాశం ఇచ్చి ఇద్దరు బీసీ బిడ్డలకి పెద్దపీట వేసి ఇటు శాసనసభలో అటు మండలిలో ఇద్దరు పెద్ద మనుషులకు అవకాశం ఇచ్చి వారికి అద్భుతంగా అభివృద్ధి కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత అనుకోకుండా 2018లో